చిన్నపిల్ల నాకు చెప్పకుండా ఎవరికి చెప్పిద్దయ్యా? నువ్వు మీసాల నూతన యవ్వనమున ఏలూరు సియారెడ్డి కళాశాలలో ఓ రాణి ప్రేమ పురాణం వారిద్దరికైన ఖర్చులో మరపురావు కాలేజీలో మరపురావు కాలేజీలో నిన్ను రోడ్డు మీద చూసినది మీ నాన్న వచ్చాడు. అయ్యా మీ అబ్బాయి ఎక్కడ? మీ అయ్యకి, మీ బాబుకి, మీ తాతకి, మీ ముత్తాతకి, మీ ఇంటి పైన మీ ఇంటి కింద అందరికి ఇక్కడే కాదు.
ఈ పూట పూర్తిగా ముస్తాబైనా కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను తెలిసిందా? వచ్చిన కోపం ఎంత ముక్కు పట్టుని వచ్చారు. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకముగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనవరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనేదు చేత. ఏ చండాలు, నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపో. హాస్యముల కన్నా మాటకు ఇంత అరకెందులకు? అవ్వా, హాస్యమట హాస్యము. హాస్యములు కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. పోనిమ్ము, పొరపాటు కానీ సుబ్బిశెట్టి ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి మీకెవరండి చెప్పారు? నేను చూసిన వీధి గుమ్మమున వచ్చిన చోటు ఎమ్మ కంటపడవలసి వచ్చునని పెరటి గుమ్మమ్మ కనుక వచ్చరికి తనాలను అతను తలుపు తెలుసుకొని మనలో వెతికి వచ్చాడు. ఆ పాటును అతను చూసి నేను, నన్ను చూసి అతను తెల్లబోయినా. అంతటా అతనికి అనుమానం కలగకున్నట్టు కోడిగుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి. ఏమండి, ఎలాగో కోడిగుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపి వచ్చారుగా, మరి ఎందులో కీర్తించితే సుబ్బారావు గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? అడిగాను. ఏం చెప్పాడు? ఏమిటి? మేళ్ళము కావాల్సి వచ్చినానని చెప్పినాడు. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పినా కోపగించుకోరు కదా. భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నా ఏదైనా దోషం ఉండను కదా. ఇప్పుడు చెప్పేదను. మేళ్ళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక పెరచు పెరటి దాన్ని పోవట ఏమయ్యా అప్పుడే వచ్చిందా? మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అంతలో ఒక బాల్యమిత్రుడు పడి బహుకాల సమావేశం వలన పరమాదరణ చేత కుశల ప్రశ్నలు వేయించుకోతే అందువలన అడుగుతే అవకాశం కుదరలేదు. సరే, నేనే చెప్పేదను, సావధాన చిత్తులే ఆలకించాలి. మరి సరేనా? ఏమండి, మా ఇంటికి మేళకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అనేది మా ధర్మం కదా. అందులోకై మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో ఆర్థిక ప్రసంగాలు మొదలు పెట్టాడు. అలాంటి వాళ్ళని గుమ్మములోనికి రానివ్వకూడదు. ఇంతకెందుకు రానిచ్చారు? ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి చప్పున మేడకి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుడు కని కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనట్టే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మకపోడు, నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నా తోడ నలుసంత అబద్ధము చెప్పమని నా నమ్మకం. మీ తోడనే కాదు, ఎవరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను. అసలు మయూరి ఈ కులములో పుట్టవలసింది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి? ఎవరి మాట నేను నిన్ను ఎన్నిసార్లు శ్లాఘించాను. గారెడి చేయించు దొంగ